హలో అండి. హ్యాపీ సండే టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇదైతే ఇంకా సండే రోజు తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ ఉండబోతుందన్నమాట. ఈ వ్లాగ్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా ఉంటుంది. డైలీ నేను ఎలా ఉంటాను అనేది అయితే వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇక మార్నింగ్ అయితే సండే కదండి, కొంచెం లేట్గా లేస్తాం కదా, హడావిడి అయితే ఏముండదని ఇంకా 6:30కి అలా లేసానండి. ఇంకా వర్షం అయితే బాగా పడింది. నేను లేసేసరికి అయితే ఇంకా ఆగిపోయిందనమాట. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఒకసారి చూసుకొని ఇంకా బయట అంతా కూడా ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ వేరే వాళ్ళు ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకున్నారు. ఇంకా వర్షానికైతే ఒక్కరి ఇంటి ముందు కూడా ముగ్గు అయితే లేదు. ఇంకా నేను లేసే టైంకి వర్షం అయితే లేదు కాబట్టి ఇంకా మంచిగా ఊడ్చుకొని కొద్దిగా వాటర్ అయితే చల్లుకున్నానండి. ఆల్రెడీ చల్లగా అదే వాటర్గా ఉన్నాయి కదా, ఒక 2-3 మగ్గులు వాటర్ అయితే చల్లుకున్నాను. చల్లుకున్న తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఎట్లాగో వర్షం వస్తుందేమో అని ఇంకా చిన్న ముగ్గు అయితే ఒక లోటస్ ఫ్లవర్ వేసాను. ఇంకా సైడ్ డిజైన్స్ కూడా వేసాను. అటుపక్క కూడా చిన్న ముగ్గు అయితే వేసి సైడ్ బోర్డర్స్ వేసానండి. ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత ఇంట్లోకి వచ్చి కొద్దిగా హాట్ వాటర్ అయితే పెట్టుకొని ఇంకా తాగేసాను అనమాట. తాగేసిన తర్వాత ఇంకా టీ కూడా పెట్టేశాను. టీ కూడా పెట్టి ఇంకా టీ కూడా మంచిగా అల్లం చాయ్ లాగా చేసుకున్నాను అనమాట. అల్లం వేసి బాగా మరగనిచ్చి తాగితే మంచిగా కూల్ వెదర్కి అయితే చాలా బాగుంటుందని ఇంకా అలా చేసుకొని ఇంకా నేను టీ తాగేసాను అనమాట. కూల్గా ఉన్నప్పుడు హాట్గా టీ తాగితే చాలా బాగుంటుంది కదా. ఇక ఈ కప్ అయితే నా ఫేవరెట్ అండి. ఈ కప్పులో తప్ప వేరే కప్పులో అయితే నేను తాగను. ఈ కప్ అంటే నాకు చాలా ఇష్టము. ఆ కప్పులో తాగితేనే నాకు టీ తాగినట్లు అనిపిస్తుంది. సో అందుకని ఆ కప్పు మాత్రం నేనే పోసుకుంటానన్నమాట. ఇంకా అందులోనే తాగుతాను. ఇంకా బయట కూర్చొని చల్లని వెదర్కి అయితే మంచిగా టీ అయితే తాగాను అన్నమాట. తర్వాత వర్షం వస్తుంది కదా, ఇంకా మొక్కలంతా కుండీల కింద అంతా కూడా మట్టి అయితే చేరింది. ఇంకా అదంతా కూడా వాటర్ కొట్టేసి నీట్గా అంతా ఊడ్చేసాను అనమాట. రోజు వర్షం వస్తుంది కదా, ఇంకా మట్టి అంతా అట్లా ఫామ్ అయిపోయింది. ఇంకా అదంతా వాటర్ అంతా కొట్టేసి ఇంకా చీపురుతో అయితే ఊడ్చేసాను నీట్గా. ఇంకా మా గులాబీ చెట్టు అయితే బాగా మొగ్గలు వేసింది. వర్షం వస్తుంది కదా రోజు, ఇంకా చెట్టు నిండా అయితే మొగ్గలు వేసింది. ఇంకా 2-3 రోజుల్లో అయితే పువ్వులు వస్తాయి. ఇంకా బయట అంతా కడిగేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇంకా మినపపిండి ఉంది, అదే ఇంకా మా వారైతే వాటర్ను ఏదైనా కర్రీ తీయడానికి అయితే వెళ్ళారు. చికెన్ తెస్తారేమో. ఇంకా నేనైతే మినపట్లు అయితే వేసాను. మా బాబుకి కూడా వేసి ఇచ్చాను. అలాగే మా వారికి, నాకు, పాపకు కూడా వేసుకున్నాను. ఇంకా మినపట్టు అయితే చాలా బాగుంటుందండి. అది లైట్గా కన్నా కూడా స్మూత్గా ఉండడం కన్నా కూడా క్రిస్పీగా మనం కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం మినపట్టు. ఇంకా వాటిల్లోకి కొద్దిగా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా మినపట్టు కాంబినేషను మామిడికాయ పచ్చడి కానీ లేదంటే కారం పొడి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఒకవైపు అయితే ఇంకా పాలు కూడా పెట్టేశాను. పెరుగు అయితే నైట్ తోడు పెట్టలేదు, పెరుగు లేదు. ఆఫ్టర్నూన్ వరకు అయితే పెరుగు అవ్వాలని ఇంకా మార్నింగే పాలైతే కాగబెట్టేశాను. తర్వాత గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా కడగాలి.
అంతకన్నా ముందైతే ఇంకా నేనైతే కాసేపు యోగా చేసేసుకున్నాను. యోగా చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. మిగతావైతే పిల్లలవి వైట్ షర్ట్స్ ఉన్నాయి కదా, అవైతే సర్ఫ్లో నానబెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత మంచిగా ఉతికేసుకున్నాను అనమాట. పాపవి బాగానే ఉంటాయండి బట్టలు, ఎక్కువ మరకలు చేయదు. ఇంకా బాబు అయితే ఎక్కువ చేస్తాడనమాట, వాడే ఉతకడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా మంచిగా చేతులతోనే నుసిమేసుకొని మంచిగా వాటర్ ఎక్కువగా యూస్ చేసి జాడించుకుంటే బట్టలు నీట్గా ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు బట్టలు అయితే అలా జాడించుకున్నాను. ఈలోపు వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు కూడా అయిపోయాయండి. ఇంకా అవి కూడా తీసేసుకొని ఇంకా అన్నీ అయితే తీగ మీద ఆరేస్తున్నాను. ఇంకా ఇప్పుడిప్పుడే ఎండ వస్తుందన్నమాట, గాలిను ఎండ వస్తుంది. ఇంకా బట్టలు అయితే త్వరగానే ఆరుతాయని ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అదంతా గిన్నెలోకి తీసుకొని మంచిగా 2 సార్లు కడిగేసుకున్నాను. కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కారము వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను. లెగ్ పీసులు కూడా తీసుకొచ్చారు పిల్లలకి ఇష్టమని, ఇంకా వాళ్ళకి చెరొక లెగ్ పీస్ కూడా కొట్టుకొచ్చారనమాట. అందులోనే అదంతా కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే రైస్ కూడా వేరానమాట. అందులో కొంచెం పురుగు పట్టింది రైసు, మెరుగలు కూడా ఉన్నాయి. ఇంకా అవి కూడా వేరి కడిగి అవి కూడా నానబెట్టుకున్నాను. ఇంకా అవి నానేలోపు అయితే ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా, ఇందాక అవి చూపించినవి, ఇంకా అవి అయితే కూడా కడిగేసుకొని మొత్తం సింక్ అంతా కడిగి కౌంటర్ టాప్ కూడా ఒకసారి నీట్గా చేసుకున్నాను అనమాట వంట చేసుకోవడానికి. ఇంకా వంట స్టార్టింగ్లో అయితే షూట్ చేయలేదన్నమాట, లైవ్ పెట్టాను. సో అందుకని ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట చికెన్ కర్రీ. రైస్ కూడా ఉడికిపోయింది ఆల్రెడీ. రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా రైస్ కూడా దింపి పక్కకు పెట్టుకున్నాను. చికెన్లో కాంబినేషను చింతపండు పచ్చిపులుసు అయితే బాగుంటుంది కదా అని ఇంకా నేనైతే పచ్చిపులుసు కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసానండి. అది వేడయ్యాక మనము దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఎల్లిపాయలు కూడా తాలింపులో వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక కొద్దిగా జీలకర్ర, తాలింపు గింజలు, అలాగే కొద్దిగా ధనియాలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట పచ్చిపులుసు అనేది. ఆ ధనియాలు మనం తింటున్నప్పుడు తగులుతాయి కదా, చాలా టేస్ట్ ఉంటుంది. సో అందుకని నేను తాలింపులో ధనియాలు కూడా వేసుకుంటాను. ఇంకా వాటితో పాటు కొద్దిగా పసుపు, అలాగే ఇంకా కరివేపాకు కూడా వేసి వేయించుకొని ఇంకా దించేసుకోవాలి. దించేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అయితే మనం వేసుకోవాలి. ఇంకా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఆనియన్స్ని అయితే చేతితో ఇలా మనం పిసికితే మంచిగా ఆనియన్స్ టేస్ట్ వస్తాయి అన్నమాట అన్నంలో కలిపి తింటున్నప్పుడు. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిపులుసు. ఇంకా పచ్చిపులుసు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్కి అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా మా బాబు వచ్చాడు ఆకలిస్తుందని ఆటకెళ్ళి. ఇంకా నేనైతే అన్నీ సర్వ్ చేస్తున్నాను. అన్నీ సర్వ్ చేసి ఇంకా పిల్లలకి పెట్టి నేను కూడా తినేసాను. మా వారైతే బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇంకా మీ ముగ్గురం అయితే తినేసాము.
ఇది సండే రోజు వ్లాగ్ అండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యాపీ సండే.